వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను ఎంఎన్ఆర్. ఆస్కార్ దుమారం కొనసాగుతోంది. ఆస్కార్ ఇండియన్ సినిమా అనే టాపిక్ మీద దిగ్గజ సంగీత దర్శకుడు 2 ఆస్కార్ పురస్కారాలు అందుకున్న ఏఆర్ రెహమాన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. రెహమాన్ ఎవరిని ఉద్దేశించి ఈ కామెంట్ చేశారు? భారతీయ సినిమాలకు ఆస్కార్ దక్కకపోవడం వెనుక ఉన్న కారణాలేంటి? రెహమాన్ అన్నట్లు ఎంపిక విధానంలోనే లోపం ఉందా? ప్రాంతీయ సినిమాను అసలు పట్టించుకోవడం లేదా? భారతీయ సినిమా అంటే బాలీవుడ్ సినిమానే అనుకోవడమే ఇందుకు కారణమా? రాజమౌళి మార్గమే బెటర్ అని దిగ్గజ సంగీత దర్శకుడు నర్మగర్భంగా చెప్పారా? అఫీషియల్ నామినేషన్ అనే అంశం పక్కకు పెట్టి ఎవరి దారు వారు చూసుకోవాల్సిందనా? ఈ అంశంపైన ఇవాళ మిడ్ డే డిబేట్. స్వయం కృషి ఉంటే ఆస్కార్ పెద్ద కష్టమేమీ కాదు అని రాజమౌళి ప్రూవ్ చేశారు. ఆ రూట్ బెటర్ అనే అభిప్రాయం రెహమాన్కు ఉందా? ఇదే అంశంపై ఇవాళ మిడ్ డే డిబేట్. ఇవాళ డిబేట్లో పాల్గొనడానికి మనతో పాటు సీనియర్ సినీ విశ్లేషకులు ధీరజ్ అప్పాజీ గారు ఉన్నారు. మరి కాసేపట్లో శివ గారు సంగీత దర్శకులు పాల్గొంటారు. అదేవిధంగా మరి కాసేపట్లో ఇన్పుట్ అందించేందుకు సీనియర్ విశ్లేషకులు భరద్వాజ గారు కూడా పార్టిసిపేట్ చేస్తారు. ముందుగా అప్పాజీ గారు, మీకు చర్చలోకి స్వాగతం పలుకుతున్నాం. అప్పాజీ గారు చెప్పండి, అంటే RRR ఆస్కార్ దక్కించుకుంది. సో ఇట్స్ ఏ సెలబ్రేషన్ మూమెంట్ ఫర్ ఎవ్రీబడి. అవును, ఖచ్చితంగా. అవును. కాకపోతే ఈ అవార్డు దక్కించుకోవడంలో రకరకాల విశ్లేషణలు, రకరకాల మాటలు వినిపిస్తూ ఉన్నాయి. అది ఆషామాషి వాళ్ళు కూడా ఏం చెప్పట్లే. ఈరోజు చూసుకుంటే రెహమాన్ లాంటి పెద్ద దిగ్గజ సంగీత దర్శకుడే అనేటువంటి పరిస్థితి. అంటే ఆయన మాటలు ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అంటే రెహమాన్ చేసిన విమర్శ దాన్ని విమర్శగా మనం చూడకూడదు, ఒక సూచనలాగా, ఒక సద్విమర్శలాగా మనం భావించాలి. ఎందుకంటే దీనికి సంబంధించి కామెంట్ చేయడానికి కానీ సలహా ఇవ్వడానికి కానీ రెహమాన్ అన్ని విధాలా అర్హుడు. ఇందాక నువ్వు చెప్పినట్టు రెహమాన్ ఆల్రెడీ 2 సార్లు రెండు విభాగాల్లో అతను ఆస్కార్ అవార్డు గెలుచుకున్నాడు. ఏది స్లమ్ డాగ్ మిలియనీర్ దానికి గాను బెస్ట్ ఒరిజినల్ సాంగ్కి వచ్చింది. బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్గా కూడా బెస్ట్ మ్యూజిక్ కూడా అతను గెలుచుకున్నాడు. ఈ 2 సినిమాలు కాకుండా అతను ఇంకొక 2-3 సార్లు నామినేట్ అయ్యింది. 127 అవర్స్ అనే ఒక సినిమాకి, ఇఫ్ ఐ రైజ్ అనే ఒక సినిమాకి అతను నామినేట్ అయ్యాడు. కాబట్టి దీనికి సంబంధించి తను కామెంట్ చేయడానికి అన్ని విధాల అర్హుడు. తను ఏం చెప్పాడండి, ఇప్పుడు ఈ నాటు సినిమా గురించి అతను పాట గురించి నెగిటివ్గా ఏం చెప్పలేదు. అతను RRR సినిమా గురించి కానీ నెగిటివ్గా ఏం చెప్పలేదు. తను చెప్పింది ఇంకా ఏంటి, ఆస్కార్ అవార్డు కంటే కూడా పాటలకు సంబంధించి మన ప్రపంచంలోనే అత్యుత్తమ అవార్డు గ్రామీ అవార్డు అని ఉంటుంది. ఆ అవార్డు కూడా గెలుచుకునే అర్హత నాటికి ఉందని చెప్పాడు. కాకపోతే ఏంటంటే సినిమాల ఎంపికలో మన వాళ్ళు సరిగా వ్యవహరించడం లేదు, దానివల్లే మనం గెలుచుకోలేకపోతున్నాం అనేది చెప్పాడు. దాని గురించి అందరూ మన ప్రభుత్వం కానీ లేకపోతే సినిమా రంగంలోని పెద్దలు కానీ పంపించేటప్పుడు ఏవో కొన్ని ప్రలోభాలకి లోబడో లేకపోతే లాబీయింగ్కి తలగ్గో కాకుండా ఏ సినిమా అయితే ఆస్కార్ బరిలో నిలబడి అవార్డు కొట్టుకునే అవకాశం ఉంటుందో వాటిని ఎంపిక చేసి పంపించాల్సిన బాధ్యత మన ప్రభుత్వానికి, మన పరిశ్రమ వర్గాలకి ఉంది. అంటే జెన్యూనిటీకి పట్టం కట్టాల్సిన అవసరం ఉందని ఆయన సూచనలు మనం అంతే కదా. అంటే ఇప్పుడు ఒక పెద్ద ఆట ఏదైనా జరుగుతుంది అనుకుంది, అది క్రికెట్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. సరిగా ఆడలేని ఆటగాడిని మనం ఎంపిక చేసి అక్కడ పంపించడం వల్ల ఆటలో గెలుపు సాధించి మనకు పథకం తీసుకొస్తాడా? మనకేదో వేరే రకంగా తెలిసానో లేకపోతే అతను రిక్వెస్ట్ చేసాడనో లేదంటే ఎవరైనా పొలిటీషియన్ రికమెండ్ చేసాడనో ఒక ఆటగాడిని, అంటే ఆటలో సరైన ప్రావీణ్యం లేని ఆటగాడిని మనం పంపిస్తే అతను ఏదైనా పథకం తీసుకురాగలుగుతాడా? మనకి తీసుకురాలేడు కదా. ఇది కూడా అంతే. ఏ ప్రమాణాలను అనుసరించి వాళ్ళు అవార్డ్స్ ఇస్తున్నారు, ఏ సినిమాకి అయితే అవార్డు గెలుచుకుని వచ్చే అవకాశం ఉంటుంది, అవి చూసి ఆ ప్రమాణాలకు తగినట్టుగా ఉన్న సినిమాలను ఎంపిక చేసి పంపించాలి. దానికి తగిన ఇవి కూడా చేయాలి. అంటే ఇప్పుడు సరే, ఇది కాసేపు ఆయన విమర్శన చేద్దాం, కానీ రెహమాన్ ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారంటే ఏ విధంగా తీసుకోవాలి? అంటే ఇది జనరల్. అంటే ఇప్పుడు అతను ఇందాక మనం చెప్పాము ఆల్రెడీ 2 సార్లు 2 విభాగాల్లో అవార్డులు తీసుకున్న వ్యక్తి కాబట్టి దీని మీద జనరల్గా ఇప్పుడు మనమే మాట్లాడుకుంటున్నాం, ఎవరెవరో దీని గురించి మాట్లాడుతున్నారు. రెహమాన్ దానికి మాట్లాడే అర్హత ఉన్న వ్యక్తి కదా. ఆస్కార్ అవార్డ్స్ సంబంధించి అర్హత ఉన్నటువంటి వ్యక్తి, మోస్ట్ పాపులర్ పర్సన్, ఒక జెన్యూన్ క్రియేటర్, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆయన మాట్లాడే ప్రతి మాటకి కూడా ఖచ్చితంగా బలం ఉంటుంది, చాలా చర్చనీయాంశం అవుతుంది. కాబట్టి ఆయన చెప్పిన మాట అంటే ఇండస్ట్రీని లోపం ఉందని ఆయన అన్నిటికీ భావించాలా, లేకపోతే ప్రభుత్వాలు అదే అంటే ఆత్మ పరిశీలన చేసుకోవాలని.
ఇప్పుడు ఆస్కార్ అవార్డుకి సంబంధించిన ప్రమాణాలు ఏ విధంగా ఉంటున్నాయో అవి చూడకుండా ఏ సినిమాలను పడితే ఆ సినిమాలు పంపిస్తున్నారు, అది కరెక్ట్ కాదని చెప్పాడు. ఇది రెహమాన్ కంటే ముందే చాలామంది ఇటువంటి విమర్శలు చేశారు. ఇప్పుడు ఉదాహరణకి మన తెలుగు సినిమా విషయానికి వస్తే ఇన్నేళ్ళ మన తెలుగు సినిమా, ఇప్పుడు మనం 91 సంవత్సరాలు ఎంతో మన చరిత్ర కలిగినటువంటి తెలుగు సినిమాలో ఇప్పటివరకు స్వాతి ముత్యం మాత్రమే నామినేట్ అయిందంట. అంటే స్వాతి ముత్యం విడుదలయ్యి 40 సంవత్సరాలు అయిపోయింది. ఈ సంవత్సరంతో 40 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది. 40 సంవత్సరాల ముందు ఏది నామినేట్ అవ్వలేదు, కానీ నామినేట్ మన ఇండియా నుంచి నామినేట్ అవ్వడం, మళ్ళీ అక్కడ ఆస్కార్లో కూడా నామినేట్ అవ్వడం కాదు అది. మన ఇండియా నుంచి నామినేట్ అయిన సినిమా మన తెలుగు నుంచి ఇప్పటివరకు స్వాతి ముత్యం మాత్రమే ఉందని చెప్పి, ఆ మధ్య శంకరాభరణం కూడా ఉందని అన్నారు, కానీ అది లేదు, ఓన్లీ స్వాతి ముత్యం మాత్రమే అని చెప్పి అంటున్నారు. అంటే ఎందుకని మన వైపు నుంచి కూడా ఎన్నో గొప్ప గొప్ప సినిమాలు వస్తున్నాయి మనకి. ఆ సినిమాల నుంచి కనీసం మన ఇండియా నుంచి నామినేట్ అయ్యేలా కూడా చేయలేకపోయారంటే ఖచ్చితంగా అది దానికి మన పరిశ్రమ వర్గాలు ఎవరైతే నాయకత్వం వహిస్తున్నారో వాళ్ళు బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇంకొక విషయం అండి, ఇప్పుడు దీనికి ప్యారలల్గానే చర్చలో భాగంగా మనం మాట్లాడుకుంటే ఇండియన్ సినిమా అంటే కేవలం బాలీవుడ్డే అనేటువంటి ఒక విషయాన్ని క్రియేట్ అయ్యింది. దానివల్ల కూడా ప్రాంతీయ చిత్రాలపైన కనుమరుగవుతున్నాయి అనేటువంటి ఒక విమర్శ కూడా వస్తుంది. దీన్ని ఎట్లా చూడాలి అంటే అది అంతకుముందు కొంచెం ఈ వివక్ష అనేది ఉండేది. ఇప్పుడు ఈ బాహుబలి తర్వాత తెలుగు సినిమాని చిన్న చూపు చూడడం అనేది అసలు లేదు. అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు నిన్న రిలీజ్ అయిన కబ్జా సినిమా బాలీవుడ్లో అత్యధిక థియేటర్లో రిలీజ్ అయిందంట. అంటే ఎందుకని వాళ్ళకి మేము కన్నడ నుంచి వస్తుందంటే అది కాంతారా అవుతుందో కేజీఎఫ్ అవుతుందో అంటే రెస్పెక్ట్, సౌత్ ఇండియన్ సినిమాకి ఒక చాలా పెద్ద రెస్పెక్ట్ దొరుకుతుంది ఇప్పుడు మన బాలీవుడ్లో కానీ ఇంటర్నేషనల్ దీంట్లో కానీ. కాబట్టి మన తెలుగు సినిమాని ఇప్పుడు చిన్న చూపు చూసే పరిస్థితి అయితే లేదు. అంటే నా ఉద్దేశం ఏంటంటే కేవలం తెలుగు సినిమాని కాదు, అంటే ప్రాంతీయ భాషా చిత్రాలకు సంబంధించి అంటే బాలీవుడ్కి ఇచ్చేటటువంటి ప్రయారిటీ ఈ మిగతా ప్రాంతీయ చిత్రాలకు ఇవ్వట్లేదు అనేటటువంటి ఒక విమర్శ ఉంది కదా. అవును, అంటే అదే చెప్పాను, ఈ విమర్శలు అనేవి ఎప్పుడు వస్తూనే ఉంటాయి. దానికి తోడు ఏంటంటే మన తెలుగులో ఎక్కువ కమర్షియల్ అంశాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ సినిమాలు తీస్తుంటారు. తక్కువ అంటే ఏదైనా కాన్సెప్ట్ బేస్డ్ మూవీలు ఎక్కువగా మలయాళంలో, బెంగాలీలో ఇంతకుముందు వచ్చాయి. ఇప్పుడు ఆ పరిస్థితి మన తెలుగులో కూడా మారుతుంది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో వచ్చిన బలగం కావచ్చు, రేపు రిలీజ్ అవుతున్న రంగమార్తాండ కావచ్చు, ఇటువంటి సినిమాలు ఈ మధ్యకాలంలో తెలుగు సినిమా పట్ల గౌరవాన్ని పెంచుతున్నాయి. రైట్, మనకి ఇప్పుడు ఇంకొక గెస్ట్ శివగారు, సంగీత దర్శకులు, ఆయన కూడా వచ్చారు. వెల్కమ్ టు అవర్ డిస్కషన్ అండి. శివగారు చెప్పండి, RRR సినిమాకి ఆస్కార్ దక్కింది, సరే ఈ కాంట్రవర్సీ లేకపోతే సూచనలు కాసేపు పక్కన పెడితే ఈ సినిమాకి మ్యూజిక్ పరంగా ఒక మంచి గుర్తింపు రావడాన్ని ఒక మ్యూజిక్ డైరెక్టర్గా మీరు ఏ విధంగా చూస్తున్నారు? చాలా సంతోషకరం. ఎందుకంటే ఒక తెలుగు పాటకి, స్వచ్ఛమైన తెలుగు పాటకి, అచ్చమైన తెలుగు పాటకి ప్రపంచ స్థాయిలో గుర్తింపు రావడం అనేది అది అందరికీ అంటే తెలుగు వాళ్ళకే కాదు, మన భారతదేశం తర్వాత ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ కూడా చాలా గర్వకారణం అది. ఎందుకంటే ఇంత ముందు మన అంటే ఇండియన్స్కి వచ్చాయి, కానీ ఒక తెలుగు అంటే డైరెక్ట్ స్ట్రైట్ అవే. అంతకుముందు స్లమ్ డాగ్ మిలియనర్ కొంచెం మన ఇండియన్ మూవీ కాదు, అది యాక్చువల్లీ తెలుగు కాదు, లేకపోతే ఇండియన్ మూవీ కాదు. కానీ దీనికి రావడం అనేది డైరెక్ట్గా ఫస్ట్ టైం మనకి రావడం చాలా హ్యాపీ మూమెంట్ అందరికీ కూడా. అది అయితే శివగారు ఖచ్చితంగా చాలా సెలబ్రేట్ చేసుకోవాల్సిన మూమెంట్, ఆ సెలబ్రేషన్ జరుగుతూనే ఉన్నాయి, చూస్తున్నాయి. అయితే ఇప్పుడే ఎందుకు ఇదివరకు లేవా అనేటువంటి ఒక ప్రశ్న కూడా వస్తుంది. ఇటువంటి టాలీవుడ్ కావచ్చు, బాలీవుడ్ కావచ్చు, కోలీవుడ్ కావచ్చు, అద్భుతమైనటువంటి బాణీలు, అద్భుతమైన సంగీత దర్శకులు, అద్భుతమైనటువంటి హిస్టరీ క్రియేట్ చేసినటువంటి సినిమాలు, ఇన్ని దానిలో అప్పుడు ఎందుకు రాలేకపోయారనే ఒక ప్రశ్న కూడా వస్తుంది కదా. అంటే లోపం అక్కడ ఎక్కడ జరిగింది అనుకుంటారు? ఈరోజు రెహమాన్ గారు కూడా చెప్పింది కూడా అదే కదా. ఆస్కార్ అనేది యాక్చువల్గా వాళ్ళు ఏదో సెలెక్ట్ చేసి మామూలుగా డైరెక్ట్గా వాళ్ళు కొన్ని మూవీస్ని చూసి అది కాదు కదా. ది ఆస్కార్ గోస్ టు అని ఒకటి మలయాళం మూవీ వచ్చింది, అందులో చూస్తే తెలుస్తుంది ఆస్కార్ ఎట్లా ఇస్తారు ఏంటి అనేది. మన మూవీని అంటే మన ప్రోడక్ట్ బాగుంది అని మనం నమ్మినప్పుడు దాన్ని అక్కడ అందరికీ రీచ్ అయ్యేలాగా, అక్కడ జ్యూరీ కావచ్చు లేకపోతే క్రిటిక్స్ కావచ్చు, వీళ్ళందరికీ రీచ్ అయ్యేలాగా దాన్ని మనం ప్రమోట్ చేయాలి, అది కంపల్సరీ. అది అలా చేసిన తర్వాత అందులో వాళ్ళందరి మన్ననలు పొందితే అప్పుడు 80 దేశాల నుంచి వివిధ సినిమా రంగంలోని వివిధ శాఖలకు సంబంధించిన వాళ్ళు అందులో జ్యూరీ మెంబర్స్గా ఉంటారు. శివగారు చెప్పినట్టు చెప్పండి సార్. వాళ్ళందరినీ మెప్పించాలి. వాళ్ళందరినీ మెప్పించినప్పుడు ఆటోమేటిక్గా అయితే అది తీసుకువెళ్ళటంలో ఆ మూవీ యూనిట్ కానీ లేకుంటే దానికి పనిచేసిన దర్శకులు కావచ్చు, ఇతర క్రూ కావచ్చు, లేకపోతే ప్రొడ్యూసర్ కావచ్చు, ఎవరు కావచ్చు, దాన్ని ఎలా తీసుకువెళ్తున్నారు, ఎలా అది ఇప్పుడు వేరే సినిమాలను కూడా తీసుకెళ్ళచ్చు.
దాని అంతవరకు ఎందుకండి ఎలిఫెంట్ విస్పరర్స్ అని చెప్పి ఒక చిన్న డాక్యుమెంటరీ, అది చిన్న డాక్యుమెంటరీ, ఒక చిన్న వ్యక్తి చేసినటువంటి దానికి ఆస్కార్ దక్కింది. అది ఖచ్చితంగా దాన్ని కూడా చర్చనీయాంశంగా మనం తీసుకోవాలి కదా. రైట్, సరే అప్పాజీ గారు ఒక విషయం చెప్పండి. అంటే మరలా సేమ్ అది ఇప్పుడు తెలుగులో మాయాబజార్ లాంటి సినిమాలు ఉన్నాయి, లేకపోతే గుండమ్మ కథ లాంటి పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి, అదేవిధంగా మాలపిల్ల లాంటి సోషియో దీని ఉన్నటువంటి సినిమాలు ఉన్నాయి, అప్పట్లో రెవల్యూషనరీ సినిమాలు ఉన్నాయి. అంటే ఇలాంటి సినిమాలు కూడా రిఫార్మ్స్ ఉన్నటువంటి సినిమాలు ఉన్నాయి. అంటే ఇట్లాంటి వాటిని అప్పట్లో ఎందుకు పట్టించుకోలేదు? అంటే ఇదే కారణమా? అంటే జస్ట్ అంటే ఇప్పుడు శివగారు అన్నట్టు మనం ఒక గొప్ప సినిమా తీసి మనం చూసుకొని మురిసిపోవడమే కాదు, దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. దానికి అప్లై చేసుకోవడం దగ్గర నుంచి ఆ జ్యూరీ మెంబర్స్ అందరూ చూసేటట్టు చేయడం దగ్గర నుంచి ఇలా ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ని కరెక్ట్గా ఫాలో అయ్యాడు కాబట్టి ఈరోజు రాజమౌళి మనకి ఆస్కార్ని అందించాడు. అప్పాజీ గారు చెప్పండి, సరే ఇప్పుడు సినిమా తీసుకెళ్లే ప్రాసెస్ అంటే తీయడమే కాదు, చాలా మంది నిర్మాతలు కూడా చెప్తున్నారు కంటెంట్ తీయడం కాదు, దాన్ని అమ్ముకోవడం చాలా ముఖ్యం, కానీ సేలబుల్ చేయడం ఇంపార్టెంట్, పిఆర్ కరెక్ట్ గా ఉండాలి, అప్పుడే జనాలకి రీచ్ అవుతుంది అనేది జనరల్ గా ఉండేటువంటి ఒక బిజినెస్ సూత్రం. అంటే ఆస్కార్ అనేది కూడా బిజినెస్ సూత్రంలోనే వెళ్ళాల్సిన అవసరం ఉందా? అంటే ఖచ్చితంగా ఇప్పుడు ఎప్పుడైతే ఆ సినిమా గురించి RRR సినిమా గురించి జేమ్స్ కామెరూన్, స్పీల్బర్గ్ లాంటి డైరెక్టర్స్ మాట్లాడారో అందరి అటెన్షన్ అట్రాక్ట్ చేసింది ఆ సినిమా. అప్పుడు వాళ్ళిద్దరితోటి అలా కామెంట్ చేయగలిగేలాగా దాని గురించి మాట్లాడేలా చేయడంలోనే రాజమౌళి సక్సెస్ అయ్యాడు. అప్పుడే అనుకున్నారు జేమ్స్ కామెరూన్ మాట్లాడినప్పుడే ఖచ్చితంగా ఇది ఆస్కార్ కొట్టుకొని వస్తారని చెప్పి. అంటే ఆ స్థాయిలో తను అక్కడ ప్రభావం చూపించగలిగాడు, అందువల్ల సాధించగలిగాడు. నిజమే కదా అంటారు కదా, అడగందా అమ్మాయిని పెట్టదనేటట్టుగా. అది కనీసం నాది ఇంత బాగుంది, మంచి ప్రోడక్ట్ అని. అదే ఇప్పుడు నాటు పాట కంటే కూడా చాలా గొప్ప పాటలు మన దాంట్లో ఉన్నాయి ఖచ్చితంగా. కానీ ఇప్పుడు నాటు పాట అంతర్జాతీయ స్థాయిలో ఆమోదం పొంది ఇప్పుడు అందరూ హర్షధ్వానాలు వ్యక్తం చేస్తున్న తర్వాత ఆ పాట గురించి మనం వేరే కామెంట్ చేయడం అంటే అది కొంచెం సంకుచిత స్వభావంతో చేసే దీనిగానే మనం చూడాలి. ఈవెన్ ఆస్కార్ అవార్డు వచ్చిన తర్వాత కూడా అంటే ఆ వేదిక దగ్గర పాటను ప్లే చేస్తున్నప్పుడు కూడా స్టాండింగ్ ఓవేషన్ అనేది వాళ్ళు ఇచ్చారు. అది దాన్ని ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు కదా. ఇప్పుడు వీళ్ళు పాట పాడిన తర్వాత అందరూ స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు, దాన్ని ఎంజాయ్ చేశారు. దీనికి ముందు కూడా అవార్డు రావడానికి ముందు కూడా ఆ పాట వరల్డ్ వైడ్ పాపులర్ అయింది. చాలా మంది ఫారినర్స్ పాపులర్ అయ్యింది కూడా. అంటే పాపులర్ అవడంలో కొంత ఈ పాత్ర మన వంతు ప్రయత్నం మనం చేయాలి కదా. డెఫినెట్గా సార్, అంటే ఇప్పుడు ఇట్స్ ఎ ప్రొడక్ట్, ఈ ప్రొడక్ట్ అమ్ముకోవాలి, ఈ ప్రొడక్ట్ ని ఇంతమంది ఎక్కువ మందికి అయితే వాళ్ళకి చేర్చాలి. ఆ చేర్చడంలో భాగంలో ఈ రోజు రాజమౌళి అనేవాడు ఒక అద్భుతాన్ని క్రియేట్ చేశాడు. అంతే కదా. అంటే ఇక పైన సినిమా కూడా ఒక ప్రొడక్టే, ఎవరి సినిమాని వాళ్ళు అమ్ముకోవాల్సిందే, ఆస్కార్ వీధిలో అవ్వచ్చు లేదా ఎక్కడైనా అవ్వచ్చు. అంతే కదండి శివ గారు? ఎందుకంటే ఇప్పుడు ఒక సబ్బు తయారు చేసిన వాడు నా సబ్బు ఇలా పనిచేస్తుంది, అలా పనిచేస్తుంది, అది రాసుకుంటే మెరిసిపోతారని చెప్పి టీవీలో యాడ్ ఇస్తున్నారు. సినిమా కూడా సబ్బుతో కాదు కానీ అదే మామూలుగా చేసుకోవాలి. మార్కెటింగ్ అనేది ఏ దీనికైనా చాలా ఇంపార్టెంట్. అది ఎవరు ప్రతి ఇండివిజువల్గా ఎవరు స్టార్ట్ చేసినా కూడా దానికి మార్కెటింగ్ చేసుకోవాల్సింది. అది మౌత్ పబ్లిసిటీయా, లేకుంటే డిజిటలా, లేకుంటే ఇంకెలా రకరకాల మాధ్యమాలు ఉన్నాయి దానికి అంతే. అంటే శివగారు ఒకటి చెప్పండి, అంటే రాజమౌళి RRR సినిమాతో ఒక మార్గాన్ని క్రియేట్ చేశారు అనుకోవచ్చా? డెఫినెట్గా ఒక రాజమార్గాన్ని, డెఫినెట్గా. ఎందుకంటే రోడ్ మ్యాప్ రెడీ చేశాడు ఆయన. అంటే అంతర్జాతీయ వేదికల మీదకి ఏ విధంగా వెళ్ళాలి అనేది ఒక రోడ్ వేసాడు అనుకోవచ్చా? డెఫినెట్గా. అంటే నెక్స్ట్ వాళ్ళు కూడా ఆ ప్రయత్నాలు చేయొచ్చు. ఇప్పుడు ఒక భారీ అనే కాదు, ఒక దాన్ని నమ్మి దీంతో మనం కొట్టచ్చు అనుకుని నమ్మినప్పుడు దాన్ని ఆ వేదిక మీదకి తీసుకెళ్ళి దాన్ని ప్రొజెక్ట్ చేయడంలో తప్పు లేదు. నాకు నమ్మకం ఉన్నప్పుడు లేదు మనం కొట్టచ్చు అనుకొని దాని ద్వారా మన పరిశ్రమకి, ఇండియాకి, మనకి అందరికీ గుర్తింపు వస్తుంది అనుకున్నప్పుడు ఆ రేంజ్లో వెళ్ళడం తప్పు లేదు కదా. అంటే ఇప్పుడు ఇన్స్పిరేషన్ అనేది ఎలా ఉంటుంది అంటే ఈవెన్ మణిరత్నం కూడా ఇన్స్పైర్ అయ్యని చెప్పాడు రాజమౌళి నుంచి. ఎలాగా బాహుబలి సినిమా ఈయన పొన్నియిన్ సెల్వన్ 2 ప్రమోషన్ ఇప్పుడు స్టార్ట్ అయింది మళ్ళీ. ఆయన ఎప్పటి నుంచో తీయాలనుకుంటున్నాడంట ఆ సినిమాని, కానీ అంత పెద్ద నవల 2.5 గంటల్లోనో లేకపోతే అన్ని క్యారెక్టర్స్ని ఎలా ఎస్టాబ్లిష్ చేసేసరికి సగం టైం అయిపోద్ది. ఎలా చేయడు, పైగా అంత భారీ బడ్జెట్ సినిమా, చాలామంది పెద్ద పెద్ద స్టార్స్ ఉండాలి, పెద్ద కాన్వాస్ కావాలి అని చెప్పి ఆయన ఇప్పటివరకు వాయిదా వేసుకుంటూ వచ్చి ఎప్పుడైతే బాహుబలి పెద్ద హిట్ అయిందో, బాహుబలిని 2 భాగాలుగా చేసి రిలీజ్ చేసి సక్సెస్ అయ్యాడు. ఓహో మనం కూడా దీన్ని ఒక భాగం కాదు 2 భాగాలు కూడా చేయొచ్చు
అని ఇన్స్పైర్ అయ్యి చేసి సక్సెస్ అయ్యానని చెప్పి ఆయన మణిరత్నం లాంటి లెజెండరీ డైరెక్టర్ చెప్పాడంటే. కాబట్టి ఇప్పుడు రాజమౌళి ఏదైతే ఇప్పుడు రోడ్ మ్యాప్ వేసాడో దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఆ మార్గంలో వెళ్ళి మన వాళ్ళు ఇప్పుడు ఆస్కార్ని టార్గెట్ చేయొచ్చు, విన్ కూడా అవ్వచ్చు. అంటే మీరు అనేది ఇక్కడ ఏంటంటే ఒక ప్రొడక్ట్ తయారు చేయడమే కాదు, దాన్ని ప్రమోట్ చేసుకోవడంలో కూడా రాజమౌళి మార్క్ అనేది ఇప్పుడు ఇండియన్ సినిమాకి సంబంధించి ఒక ఇదైందని అనుకోవచ్చు. అంతే కదా? అంతే కదా. సరే, అయితే రెహమాన్ గారు చేసినటువంటి కొన్ని ఇది వ్యాఖ్యల పరంగా మనం ఒకసారి కన్ఫర్మ్ అయినట్లయితే, అంటే భారతీయ సినిమాకి ఇప్పటి వరకు ఆస్కార్ దక్కకపోవడానికి ప్రధాన కారణం కంటెంట్ లోపమా, ప్రమోషన్ లోపమా? డెఫినెట్గా ప్రమోషన్ లోపమే. ఎందుకంటే కంటెంట్ లోపం అనేది కాదు. అసలు ఆస్కార్స్ వచ్చిన కొన్ని అంటే అది ఏమను కొన్ని వచ్చే మూవీస్ కంటే కూడా మన దగ్గర గొప్ప మూవీస్ వచ్చాయి, అంతకంటే అద్భుతమైన సినిమాలు వచ్చాయి. టెక్నాలజీ లేని రోజుల్లోనే అద్భుతాలు వచ్చాయి. కానీ అప్పుడు మన వాళ్ళకి అది ప్రయారిటీ అనుకోలేదు. మనం ఇక్కడ ఉన్న జనాల్ని అలరించడమే మనం ఇది అనుకున్నారు, ఇక్కడే చేశారు. అట్లాగే సక్సెస్ అయ్యే మూవీస్ గొప్ప పేరు సంపాదించుకుని డిక్షనరీ అదే ఒక లైబ్రరీ లాగా లేకుంటే ఒక దిక్సూచి లాగా ఒక అలా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఏంటంటే ఈ ఆస్కార్ అనేది కూడా గత కొన్ని సంవత్సరాలుగా దాని మీద ఆసక్తి పెరిగింది, కానీ అంతకుముందు అది లేదు. నేషనల్ అవార్డు వరకే మనకి, లేదా ఒక ఏదైనా ఫిల్మ్ ఫెస్టివల్స్లో కాన్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లేకపోతే ఇట్లాంటివి కొన్ని అటువంటి మాస్కో ఇలాంటివి కొన్ని ఉండేవి. అలాంటి ఫిల్మ్ ఫెస్టివల్స్ వరకు ఇదే. ఇప్పుడు ఏంటంటే ఇది ఒక న్యూ ట్రెండ్, ఒక ఇది జరుగుతుంది. అంటే ఇంత చొరవ తీసుకుని దీన్ని ఒక యజ్ఞం లాగా భావించి అక్కడ కూర్చొని అందరినీ చేయాలి. ఎన్ని 4 వీక్స్ నుంచి అక్కడే ఉన్నట్టున్నారు. 4-5 వీక్స్ చాలా రోజుల నుంచి నుంచి వర్కౌట్ చేస్తున్నారు, అక్కడే ఉండి చేసుకోవడం అనేది. ఏమన్నారు ఇక్కడ ఏంటంటే ఆస్కార్ అవార్డు గెలుచుకోవడానికి ముందే నాటి పాట గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెలుచుకుంది. అలాగే దీనికంటే ముందే హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డు కూడా HCA హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డు కూడా గెలుచుకుంది. కాబట్టి ఇది ఏదో డైరెక్ట్గా వచ్చి ఆస్కార్ కొట్టేసిన ఇది కాదు. అంతకుముందే అంతర్జాతీయ వేదికల మీద ప్రశంసలు పొందడం, మన్నన దక్కించుకోవడం ఇవన్నీ జరిగినాయి. అంటే ఇక్కడ ఇంకొక ప్రశ్న ఒకటి వస్తుంది అప్పాజీ గారు. సరే, చాలా సంతోషం, ఒక తెలుగువాడిగా ఒక ఇండియన్ గా చాలా కాలం తర్వాత ఇప్పుడు రానిటువంటి అద్భుతం చేసి ఖచ్చితంగా యూ హావ్ టు సెలబ్రేట్. కాకపోతే ఇంత స్థాయిలో ఎఫర్ట్ పెట్టే సత్తా అందరికి ఉండదు కదా. అది కరెక్టే. దానికి నిజంగా నమ్మిన నో గెయిన్. ఇప్పుడు అటువంటి ఇప్పుడు సినిమాలకు సంబంధించి అత్యున్నత పురస్కారం ఆస్కార్. ఇప్పుడు అందరూ మన ప్రపంచవ్యాప్తంగా దాన్ని ఆమోదించాం అందరం, అత్యున్నత పురస్కారంగా భావిస్తున్నాము. అది రావడానికి జస్ట్ ఏదో మనం అప్లై చేసి నాకు రాలేదనుకుంటే ఎలాగా? ఆ జ్యూరీ మెంబర్స్ కనీసం వాళ్ళందరూ చూసారా లేదా అన్నది కూడా చూసుకోగలిగే ఇది ఉండాలి కదా. అంతవరకు ఎందుకంటే మన జాతీయ అవార్డ్స్ కూడా పంపినవన్నీ చూస్తారని లేదు, వాళ్ళు అక్కడ చూసేలా చేయాలి. మనం కూర్చోవాలి, మన ఇండియా నుంచి నామినేట్ అయింది, వస్తే లేకపోతే లేదంటే అలా కాదు కదా. అయితే అపోజ్ గారు ఇక్కడ ఇంకొక అనదర్ సైడ్ ఆఫ్ ఎ కాయిన్ లాగా ఇదే టైంలో ఒక చిన్న మూవీగా ప్రారంభమయ్యి ప్రశంసలు పొందినటువంటి ఎలిఫెంట్ విస్పరర్స్ ఎవరు ఊహించినట్టుగా ఆస్కార్ దక్కింది దానికి డాక్యుమెంటరీలో. సో నేరుగా అంటే వాళ్ళేమో లాబింగ్ చేశారని, అది కేవలం 40 నిమిషాలు నిడియగలిగినటువంటి డాక్యుమెంటరీ. మరి ఇది డబ్బులు ఖర్చు పెట్టడం వల్ల 80 కోట్లు ఖర్చు పెట్టారు, 100 కోట్లు ఖర్చు పెట్టారు, అందువల్లే అవార్డు వచ్చిందని చెప్పి విమర్శలకి సమాధానం చెంపదెబ్బ లాంటిది, చెంపపెట్టు లాంటిది ది ఎలిఫెంట్ విస్పరర్స్. మరి వాళ్ళే ఇంతేం ఖర్చు పెట్టరు కదా. వాళ్ళు నా సినిమా దానికి మొత్తం అయిన బడ్జెట్ చాలా తక్కువ ఉంటుంది. ఇంకా మరి వాళ్ళు అక్కడికి వెళ్ళి లాబింగ్ చేసి ఖర్చు పెట్టడం. ఇంకో పాయింట్ కూడా, దాన్ని జ్యూరీ పంపించారు, వీళ్ళేమో ఇండివిజువల్ గా తీసుకెళ్లారు. ఎవరు? రాజమౌళి RRR మన అదే భారత ప్రభుత్వం తరపున అఫీషియల్ గా అది వెళ్ళింది, ఇదేమో ఇండివిజువల్ గా ట్రై చేశారు. మరి ఈ వేరియేషన్ ఏ విధంగా చూడాలి మనం? అంటే సరే, వాళ్ళు అఫీషియల్ గా వెళ్ళారా అన్అఫీషియల్ గా వెళ్ళారా అన్నది పక్కన పెడితే ఖర్చు అయితే ఒకటే ఉంటది కదా. అంటే ఇక్కడ ఒక చిన్న తేడా ఏంటంటే, ప్రభుత్వ పరంగా వాళ్ళు చేయాల్సిన పని, వాళ్ళు కొన్ని సినిమాలని పిక్ చేసుకొని వాళ్ళకి మా దగ్గర మంచి కంటెంట్ అని మేము భావిస్తున్నాం, మీకు పంపిస్తున్నాం, మీరు ఇందులో నచ్చితే మీరు ఇవ్వండి అని చేయడం ఒక ప్రాసెస్. అందులో RRR ఏమాలు పంపించలేదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరపు నుంచి, మన తరపు నుంచి జ్యూరీ తరపు నుంచి పంపించలేదు. కానీ రాజమౌళి ఆయన ఓన్గా తీసుకొని ఈ ప్రాసెస్ని కనుక్కొని ఈ ప్రాసెస్ అంతా పర్సనల్గా తీసుకొని వెళ్ళి అక్కడ వరకు వెళ్ళి
విజయం సాధించాడు. అవును. సో ఈ విషయంలో జ్యూరీ పట్ల ఎట్లా చూడాలి అంటే దీనికి ముందు ఇక్కడ మనం చూడాల్సిన ఇంకో కోణం ఏంటంటే, ఒకవేళ మన ఇండియన్ గవర్నమెంట్ అఫీషియల్గా దీన్ని నామినేట్ చేసి ఉంటే అది బీజేపీ స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ అని చెప్పి అనేవాళ్ళు. ఇప్పటికే రాజమౌళికి పద్మశ్రీ రావడం కానీ, విజేంద్ర ప్రసాద్కి రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడం కానీ, వీటన్నిటి వల్ల ఏంటి, బీజేపీ ప్రమోట్ చేస్తుంది రాజమౌళిని, విజేంద్ర ప్రసాద్ని. ఇప్పుడు ఆల్రెడీ ఆర్ఎస్ఎస్ అని దాని మీద విజేంద్ర ప్రసాద్ సినిమా సబ్జెక్ట్ కూడా చేస్తున్నాడు. దానికి ఈ మధ్య రాజమౌళి ట్వీట్ కూడా చేశాడు, చాలా అద్భుతంగా ఉంది, నాకు విపరీతంగా నచ్చింది అని చెప్పి. కాబట్టి ఒకవేళ అఫీషియల్గా నామినేట్, ఇప్పుడు గుజరాత్ నుంచి ఒక సినిమా వెళ్ళిందంటేనే నరేంద్ర మోడీ ఫ్రమ్ గుజరాత్, అమిత్ షా ఫ్రమ్ గుజరాత్ కాబట్టి దాన్ని నామినేట్ చేశారు ఆ సినిమా అన్నారు. RRR సినిమా అలాగే వెళ్ళుంటే అప్పుడు కూడా ఇటువంటి విమర్శలు వచ్చేవి. అంటే విమర్శలు తట్టుకోకూడదని ఎందుకని అది పంపించలేదు అంటారా? కాదు, అంటే చెప్తున్నాను, అలా చేసినా కూడా అటువంటి విమర్శలు వచ్చి ఉండేవి. ఇప్పుడు రామ్ చరణ్ని లేకపోతే చిరంజీవిని కలిసి అమిత్ షా కలవడం వెనకాల ఏముంది ఏంటని చెప్పి విపరీతమైన చర్చోపచర్చలు ఎందుకు ఎన్టీఆర్ అంటే దీనికి రకరకాల కోణాలు, ఒక్కొక్కరు ఒక్కొక్క కోణంలో చూస్తారు. ఇది భారీ ఎత్తున ఖర్చు పెట్టింది, మహేష్ బాబుతో తీయబోయే సినిమా ప్రచారానికి ఉపయోగపడుతుంది, దాని బిజినెస్ కి ఉపయోగపడుతుందని రాజమౌళి ఇదంతా ఖర్చు పెట్టుకున్నాడు, ఇంటర్నేషనల్ మార్కెట్ రేంజ్ చేస్తూ ఒక సినిమా తీస్తారు అని చెప్పాను. ఈ ఖర్చులో పాలు పంచుకోలేదు కాబట్టి తన వంతు తను ఇవ్వకపోవడం వల్ల దానైన పక్కన పెట్టారు. ఇటువంటి విమర్శలన్నీ మనం చూస్తున్నాం తెల్లారులేస్తే. కాబట్టి ఇవన్నీ పక్కన పెట్టిందాక శివగారు చెప్పినట్టు 95 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఆస్కార్ హిస్టరీలో, ఆస్కార్ దీంట్లో ఫస్ట్ టైం మన ఇండియన్ సినిమా, దట్టు ఒక తెలుగు సినిమా ఆస్కార్ అవార్డు గెలుచుకుంది. దానికి మనం అందరం గర్వపడాలి. డెఫినెట్గా ఇప్పుడు అప్పాజీ గారు లేకపోతే శివ గారు లేకపోతే ఇంకెవరు ఎవరెవరైనా సరే, ఈవెన్ ఒక ప్యానలిస్ట్గా లేదా ఒక జర్నలిస్ట్గా మనం అందరూ సెలబ్రేట్ మోడ్లో ఉన్నాం, సెలబ్రేట్ చేస్తున్నాం. కాకపోతే ఈరోజు రెహమాన్ గారు లాంటి పెద్ద వ్యక్తి చేసినటువంటి ఒక సలహా కావచ్చు, సూచన కావచ్చు, ప్రజా బాహుల్యంలో ఉంది. ఎంతవరకు ఎందుకు రాలేదు, ఇంతకు మించిన సినిమాలు రాలేదా, ఇంతకు మించిన పాటలు రాలేదా, అయినా అప్పుడు ఇప్పుడు రాలేదు, ఎందుకు ఇప్పుడు వచ్చింది అనేటువంటి రకరకాల ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కాబట్టి సో దీని మీద చర్చ. సరే శివగారు చెప్పండి, ఇక మీ రంగానికి సంబంధించి అంటే సంగీత దర్శకులు కాబట్టి ఆస్కార్ అందుకున్న మూమెంట్ని మీరు ఏ విధంగా చూసారు, ఏ విధంగా సెలబ్రేట్ చేశారు? అది ఇంకా అద్భుతం, ఒక మాటలకి అందని అనుభూతి అనుకోవచ్చు. అది ఎందుకంటే కీరవాణి గారు అంటే చాలా సంవత్సరాలుగా ఎన్నో అద్భుతమైన పాటలు కానీ సినిమాలకు వర్క్ చేశారు, బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ కానీ. ఆయనదంటూ ఒక ప్రత్యేకమైన స్థానం మన తెలుగు చిత్ర పరిశ్రమలో సంగీత పరంగా చూసుకుంటాం. తెలుగులోనే కదా, ఆయన హిందీలో చేశారు, తమిళ్లోనే చాలా చేశారు. ఆయన ఒక స్థాయికి చేరుకున్నాం. అసలు యాక్చువల్గా ఆయన పద్మశ్రీ రావడం అని లేట్ అనే చెప్పుకోవాలి ఒక విధంగా డెఫినెట్గా. ఎందుకంటే అంతకుముందే చాలా అద్భుతమైన ఇవి చేశారు. అటువంటి వ్యక్తికి, అలాగే చంద్రబోస్ గారు లాంటి మంచి లిరిసిస్ట్కి అది రావటం అనేది చాలా హ్యాపీ అసలు. అది ఈ టోటల్ వ్యవహారంలో రాహుల్ సింపుల్గా అనేటటువంటి ఆ చిన్న, అంటే పెద్ద చిన్న ఏం కాదు, చాలా కామన్గా ఉండేటటువంటి ఒక వ్యక్తి, సామాన్యమైనటువంటి ఒక వ్యక్తి ఈరోజు ఆస్కార్ వేదిక మీద పాట పాడడం, అవార్డుకి దక్కించుకోవడం ఒక ఎత్తు అయితే, అందరి ముందు పాట పాడడాన్ని ఖచ్చితంగా ఒక వైబ్రేషన్ మూమెంట్స్. డెఫినెట్గా రాహుల్ ఇంకా జీవితంలో మర్చిపోలేని ఇది, అది ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్. ఆ వేదిక మీద పాడటం అనేది రాహుల్కి ఇంకా అలా నిలిచిపోతుంది అంతే. ఎందుకంటే ఒక రంగాన్ని ఎంచుకునేటప్పుడు, క్రికెట్ అనుకోండి, ఒక క్రికెటర్గా ఇండియన్ టీంలో సెలెక్ట్ అవ్వాలి అనే గోల్, చివరికి ఏంటి వరల్డ్ కప్లో ఆడాలి, అది ఆడేస్తుంది అనుకోండి, ఇక అర్థం మించి ఉండదు కదా. అలానే ఇప్పుడు ఏ రంగమైన సినిమా రంగానికి సంబంధించి ఆస్కార్ ఈజ్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్. దాన్ని కొట్టేసిన తర్వాత రాహుల్ సిప్లిగంజ్కి ఇప్పుడు టైం బాగా పరిగెడుతుంది. ఎలా అంటే ఇప్పుడు రేపు రిలీజ్ అవుతున్న రంగమార్తాండ సినిమాలో కూడా చాలా కీలకమైన పాత్ర యాక్ట్ చేశాడు. చాలా బాగా పర్ఫామ్ చేశాడు. ఆల్రెడీ ప్రివ్యూ చాలా బాగా చేశాడు. అంటే ఇదే టైంకి ఆస్కార్ అవార్డు రావడం, పర్ఫామ్ చేయడం, ఇప్పుడు అతను నటించిన సినిమా రిలీజ్ అవుతుండడం, ఇవన్నీ కూడా చాలా, అంటే అతను చాలా చిన్న, నువ్వు ఇందాక చెప్పినట్టు చాలా చిన్న స్థాయి నుంచి, అంటే ధూళిపేట టు ఆస్కార్, అంతే చాలా చిన్న స్థాయి నుంచి, చిన్న దీంట్ నుంచి ఆ RRR సినిమాలో పాడడమే చాలా గొప్ప విషయమే అనుకుంటే, ఆ పాటకు ఆస్కార్ రావడం అదే చాలా గొప్ప విషయం అనుకుంటే, ఆస్కార్ వేదిక మీద పర్ఫామ్ చేయడం, దానికి కొనసాగింపుగా గిఫ్ట్గా అతను నటించిన సినిమా రేపు విడుదలవుతున్నాడు.
ఈవెన్ బిగ్ బాస్ అప్పుడు కూడా విన్నర్ గా ఉన్నప్పుడు కూడా నోబడి ఎక్స్పెక్టెడ్ ఒక స్థాయికి వెళ్ళేంత వరకు, ఆ తర్వాత ఒక్కసారిగా ఆయన మళ్ళా విన్నర్ గా రావడం, అంటే ఇంటర్నల్ గా టాలెంట్ ఉంటే ఎవరు ఆపులేరు అనేది. దీనికి అదృష్టంతో పాటు దీని వెనకాల ఎన్నో వందల రాత్రులు చేసిన కృషి, శ్రమ లేకుండా. ఇప్పుడు ఈ రోజు రాజమౌళిని అంటే జనరల్ గా మామూలుగా మనం మాట్లాడుకుంటే రాజమౌళి లాబింగ్ చేశాడు, ఇంకోటి చేశాడు అన్నప్పుడు ఇంకొక వర్గం కూడా చేస్తే మనకేం అడగలేదు కదా, ఆయన బాధ ఏదైనా పడ్డాడు కదా తప్పించు అంటే ఆ వర్గం కూడా ఉంది. అంతే కదా. ఇప్పుడు 80 కోట్లు 100 కోట్లు 200 కోట్లు పెట్టాడు, అది చేశాడు ఇది చేశాడు అనే వర్గం ఆక్షేపిస్తున్నప్పుడు, సరే 100 కాదు 200 పెట్టాడు, మనకేముంది ఆయన డబ్బులు అని పెట్టుకున్నాడు. ఈ రోజు ఇండియన్ సినిమా గురించి మొత్తం ప్రపంచం మొత్తం చేశాడు కదా అనే ఒక వెర్షన్ కూడా వినిపిస్తుంది. అంతే కదా. సరే ఆ శాతం ఎంత ఉంది, ఈ శాతం ఎంత ఉందని సెకండరీ చర్చ అయితే సరే. ఇక ఈ ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది శివ గారు అంటే, ఉదాహరణకి బాహుబలికి ముందు బాహుబలి తర్వాత ఇప్పుడు అప్పాజీ గారు చెప్పినట్టుగా ఖచ్చితంగా ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నార్త్ అండ్ సౌత్ ఈ గత 40-50 ఏళ్ళుగా అన్ని రంగాల్లో ఉంది, అన్ని రంగాల్లో విమర్శలు వస్తుంది, డిస్క్రిమినేషన్ అనేది వస్తుంది అనేది చాలా పెద్ద విమర్శ. దాని మీద ఉద్యమాలు కూడా జరిగాయి, పొలిటికల్గా అయితే చాలా పెద్ద లైనే కనిపిస్తూ ఉంటుంది మనకి. అంటే ఈ అవార్డుల ద్వారా దాన్ని చెరిపేసే ప్రయత్నం జరిగిందంటారా? అది ఖచ్చితంగా చెప్పలేం, కానీ అన్ని రంగాల్లో ఆ భావన చాలా రంగాల్లో ఉంది, కొనసాగుతుంది కూడా. అది అంటే ఒక అవార్డు వచ్చిన తర్వాత మాత్రం ఇందాక మీరే అడిగినట్టున్నారు, వచ్చిన అవార్డు వచ్చింది కదా, నార్త్ సైడ్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ కనిపించట్లేదు అది ఇదని. సో ఏంటంటే అది దానికి కారణాలు రకరకాలు కావచ్చు. ఆధిపత్యానికి కారణం మనకు ఉన్నవి వాళ్ళు 4 స్టేట్సే కదా, లేకపోతే 5 స్టేట్సే కదా అని అనుకోవచ్చు. కానీ ఇక్కడ నుంచి ఎంత వస్తుంది, ఇన్కమ్ ఏంటి, దేశానికి వస్తుంది ఇన్కమ్, అవన్నీ క్యాలిక్యులేషన్స్ మళ్ళీ ఇక్కడ నుంచి ఎక్కువ ఉంటుంది. మోస్ట్ నెంబర్ ఆఫ్ సినిమా మేకింగ్ కూడా సౌత్ నుంచే జరుగుతుంది, ఇక్కడ నుంచే జరుగుతుంది. నెంబర్ ఆఫ్ మూవీస్ కానీ ఇవన్నీ కూడా, రెవెన్యూ కూడా ఇక్కడ నుంచే మనకి ఎక్కువ వచ్చేది. అది ఏ మూవీ కావచ్చు. ఇంటర్నేషనల్ మూవీసే ప్రతిదీ సౌత్ లాంగ్వేజెస్లో డబ్ ఎందుకు చేస్తున్నారు, హిందీతో పాటు తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళంలో కూడా డబ్ చేస్తున్నారు, హాలీవుడ్ మూవీస్ కూడా. ఎందుకు ఇక్కడ మార్కెట్ ఉంది కనుక. డెఫినెట్లీ 140 కోట్ల జనాభా మామూలు చిన్న విషయాలు, చైనాను కూడా మించిపోయింది అంటున్నారు ఇప్పుడు జనాభా పరంగా. గుండు సూది తయారు చేసేవాడు కూడా పెద్ద మార్కెట్ మంది. అంతే కదా, గుండు చేసుకున్నాడు. ఇదండి బ్యారియర్స్ని చెరిపేసుకోవాలి. యాక్చువల్గా ఒకప్పుడు ఇంకా అంటే ఒకప్పుడు కొంచెం ఎక్కువ ఉండేది. ఇంకా వర్మ ఎంట్రీ అయిన తర్వాత రామ్ గోపాల్ వర్మ గారు ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత కొంత ఆ తర్వాత ఇప్పుడు మన హీరోలు కానీ లేదంటే మన డైరెక్టర్స్ కానీ ఇప్పుడు ఈ పాన్ ఇండియా అనే ఒక ఇదైతే అనేది పెద్దగా బాగా ఇదే తెలుగు సినిమాకి కానీ తమిళ సినిమాకి కానీ రెస్పెక్ట్ పెరిగింది. బాహుబలి ఎఫెక్ట్ అది రాజమౌళి గారు కావాలి. అంటే జనరల్ గా అంటే ఈ ఫీల్డ్ అంటేనే సక్సెస్ మాత్రం మాట్లాడే ఫీల్డ్. అవును, అంతే కదా. ఇది వాళ్ళు ఒక రోజులో వచ్చే మార్పు కాకపోవచ్చు, సక్సెస్ ఉంది, సక్సెస్ఫుల్ పీపుల్ ఉన్నారు కాబట్టి వీ హ్యావ్ టు బి ఫాలో దెమ్ ఆర్ రెస్పెక్ట్ దెమ్ అనే భావనగానే భావించాలా. అంతే కదా. అంటే ఇప్పుడు మొత్తం ఈక్వేషన్స్ మొత్తం మార్చేసిన సినిమా బాహుబలి కానీ కేజీఎఫ్ మరి అసలుకి కేజీఎఫ్ ఫస్ట్ రిలీజ్ అయినంత వెంటనే మొదటి 2 రోజులు అసలు చాలా మందికి అర్థం కాలేదు అసలు ఏంటి సినిమా ఎంత స్థాయిలో. రేటింగ్స్ కూడా చాలా తక్కువ రేటింగ్స్. కన్నడ సినిమా అంటే పట్టించుకునేవారు కదా. కరెక్ట్. కన్నడ అంటే ఒక మాదిరి సినిమాలు చిన్న చేసుకుంటారు వెళ్తుంది అన్నట్టు. కేజీఎఫ్ ఏవో వచ్చాయి 1-2 కానీ ఇప్పుడు కేజీఎఫ్ ఈ 2 సినిమాని దృష్టిలో పెట్టుకుని బాహుబలి 1, 2 కేజీఎఫ్ దృష్టిలో పెట్టుకుని పఠాన్ సినిమాని రూపొందించారు, వాళ్ళు సక్సెస్ కొట్టారు. అయితే ఇక్కడ ఇంకోటి కూడా ఉందండి. పఠాన్ సినిమా ఖచ్చితంగా అంటే బాహుబలి రిలీజ్ అయిన 4.5 సంవత్సరాల తర్వాత రిలీజ్ అయ్యి ప్రేక్షకుల ముందు వచ్చిన పఠాన్ సినిమా ఈ రోజు 1000 కోట్లు దాటింది అవే చెప్తా ఉన్నారు. కానీ ఆ రోజు రేట్లతో చూస్తే ఈ రోజు బాహుబలి కలెక్షన్స్ ఎక్కువ అని కూడా ఒక వాదన కూడా. కానీ అంటే ఎప్పుడు ఫిగర్సే కదా, రికార్డులని మనం చేసేది ఫిగర్సే కాబట్టి దాన్ని మనం అంటే బాహుబలి రికార్డు కొట్టింది అన్నప్పుడు మన బాహుబలి ప్రొడ్యూసర్ కూడా దాన్ని అప్రిషియేట్ చేశాడు. అంటే అప్పుడు టికెట్ అవన్నీ మనం చూడకూడదు, ఇంకా అప్పుడు ఎంత కలెక్ట్ చేసింది ఇప్పుడు ఎంత కలెక్ట్ చేసింది.
ఎందుకంటే సార్ ఇప్పుడు ఎందుకంటే ఇన్ని రకాలుగా మాట్లాడుకోవాలి, అల్టిమేట్గా సినిమా ఇండస్ట్రీ బాగుండాలి, సినిమా ఇండస్ట్రీలో మంచి సినిమాలు రావాలి. ముఖ్యంగా ఇప్పుడు రాహుల్ లాంటి టాలెంటెడ్ పీపుల్కి ఒక మంచి వేదికలు దొరకాలంటే సినిమా ప్రొడక్షన్ జరగాలి కదా. జరగాలంటే ప్రోత్సాహం ఉండాలి, అన్ని రకాలుగా ప్రోత్సాహం ఉండాలి. ఇప్పుడు కళాకారుడికి కానీ లేకపోతే క్రీడాకారుడికి కానీ ఆక్సిజన్ ఏంటి, చప్పట్లు కొడితేనే కదా ఆక్సిజన్ వాడికి. అవును, అంటే ఇప్పుడు ప్రపంచమే గ్లోబల్ విలేజ్ అని చెప్పి అంటున్నారు, ప్రపంచం మొత్తం. అటువంటిది మన ఇండియాలో కూడా ఇప్పుడు లాంగ్వేజ్ బ్యారియర్స్ అనేవి క్రమంగా తగ్గిపోతున్నాయి. ఇప్పుడు తమిళ డైరెక్టర్ అట్లీ వచ్చి షారుఖ్ ఖాన్ సినిమా చేస్తున్నాడు. ఇప్పుడు జవాన్ సినిమా డైరెక్టర్ నయనతార అందులో హీరోయిన్. అలాగే ఇప్పుడు జగపతి బాబు, మన వెంకటేష్ సల్మాన్ ఖాన్ సినిమాలో యాక్ట్ చేస్తున్నారు. రామ్ చరణ్ ఒక స్పెషల్ అపీరెన్స్ ఇస్తున్నాడు ఇప్పుడు జవాన్ సినిమాలో. ఇలాగా ఇంకా సౌత్ నార్త్ అనే డిస్క్రిమినేషన్ అనేది నెమ్మదిగా అందరూ అన్ని లాంగ్వేజెస్లో నడుస్తారు. సరే, ఇప్పుడు ఆస్కార్ విషయం కాసేపు పక్కన పెడదామండి. సరే, ఆస్కార్ చాలా పెద్ద ప్రహసనంగా మన ముందు కనిపిస్తుంది కాబట్టి సరే, ఇప్పుడు రెహమాన్ గారు చేసినటువంటి ఆ సూచన కావచ్చు, రెహమాన్ గారి స్థాయిలో చాలా మంది చేసిన డిస్కషన్ స్టార్టింగ్ లో అన్నారు కదా, ఈ రోజు కాదు చాలా రోజులుగా చాలా మంది చేస్తున్నటువంటి సూచనని అట్లీస్ట్ జాతీయ పరంగా ఈ డిస్క్రిమినేషన్ తగ్గే అవకాశం ఉందా? అంటే అన్ని మన లోకల్ లాంగ్వేజెస్కి పట్టం కట్టే పరిస్థితులు వస్తాయా? రావాలి. అంటే జాతీయ అవార్డు పర్సంటేజ్ తీసుకుంటే హిస్టరీ ఇట్ టెల్స్ us. అవును, అంటే జ్యూరీ మెంబర్స్ ఎక్కువ మంది అక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించడం వల్ల కొంత మన సౌత్కి అన్యాయం జరుగుతుందని ఈ విమర్శ అనేది ఎప్పుడూ ఉంది. ఆ విషయంలో మన ప్రభుత్వాలు కూడా చొరవ తీసుకోవాలి. చాలామంది మన వాళ్ళకి వాళ్ళ మాధురి దీక్షిత్కి వచ్చింది, ఇంకొకరికి వచ్చింది, మనకి ఎందుకు రావట్లేదు, జయసుధకి, జయప్రద, ఇటువంటి గొప్ప గొప్ప నటీమణులు ఉన్నారు, వాళ్ళకి ఎందుకు రావట్లేదని చెప్పి మన వాళ్ళు చాలామంది మనం ముందు దాని గురించి అప్లై చేయాలి కదా. అప్లై చేయకుండానే వచ్చేస్తాయా? దానికి సంబంధించిన ప్రాసెస్ ఉంటుంది. ఇప్పుడు ఏదైనా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అని ఉంటుంది, వాళ్ళు గడువు దాటిన తర్వాత వచ్చిన ఎంట్రీసే వాళ్ళు స్వీకరించరు. అసలు అప్లై చేయకుండానే మాది అంతకంటే ఇప్పుడు అవార్డు గెలుచుకున్న దానికంటే కూడా మేము చాలా గొప్ప షార్ట్ ఫిల్మ్ తీసాము, దానికి రాలేదని చెప్పి ఎవరైనా వాపోతే దానికి అర్థం ఏముంటుంది? మన ప్రయత్నం మనం చేయాలి కదా. తర్వాత అప్పుడు కూడా రాకపోతే అప్పుడు దాని గురించి ఫైట్ చేయాలి. అరే మాకెందుకు రాలేదు అని చెప్పి మన ప్రభుత్వాలు కూడా మన చిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి ప్రముఖులను గుర్తించి ఇదిగో వీళ్ళు ఈ అవార్డులకు అర్హులు, మీరు పరిశీలించండి, ఇవ్వండి అని చెప్పి సిఫారసు చేయాలి. అంటే అప్పాజీ గారు సరే అది చేయలేదు, సరే ఎక్కడో ల్యాబ్స్ ఉంది అనుకున్నాను, కానీ మా సినిమాలు ఎంత మంచి సినిమాలు, మీరు అన్యాయం చేస్తున్నారు, మమ్మల్ని పట్టించుకోండి అని రిప్రజెంటేషన్ కూడా ఇండస్ట్రీ తరపు నుంచి ఉండాలి కదా. మరి అక్కడ మనం ఎక్కడ ఉన్నాం? మరి అదే మరి ఆ విషయంలో వెనకబడడం వల్ల ఇప్పుడు ఇందాక మనం అనుకున్నాం, ఇప్పటివరకు మన తెలుగు సినిమా రంగం నుంచి స్వాతిముచ్చి మాత్రమే నామినేట్ అయింది మన ఇండియాతో. మన ఇండియా నామినేట్ చేసింది, అక్కడ నామినేట్ అవ్వడం ఇక్కడి నుంచి పంపించింది. వేరే తమిళ్లో ఇప్పటివరకు కనీసం 40 మరి అక్కడ మన ప్రయత్న లోపం ఉన్నట్టే కదా. అంటే స్వాతి ముచ్చిన తర్వాత కూడా ఎన్నో గొప్ప సినిమాలు వచ్చాయి, అంతకుముందు కూడా మనకి ఎన్నో గొప్ప సినిమాలు ఉన్నాయి. మరి వాటిని ఎందుకు మన వాళ్ళు పంపించలేకపోయారు? అంటే ప్రయత్న లోపం మనలో ఉంది. నెక్స్ట్ అండి, ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టుగా సౌత్ అనగానే ఇప్పటి వరకు కేవలం తెలుగు సినిమా లేకపోతే తమిళ సినిమా మాత్రమే ఇండియా వైడ్గా అంత ఇంత కాస్త గుర్తింపు ఉంది. కానీ ఎవరైతే కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత అందరు చూపు వల్ల అరే ఇక్కడ కూడా ఒక ఇండస్ట్రీ ఉంది, ఇక్కడి నుంచి కూడా చాలా పెద్ద సినిమా కంటెంట్ తీయగలిగాం అని చెప్పేసి ఒక మార్కెట్ సంపాదించుకున్నాడు. ఇది ఎలాంటి మార్పుకి సంకేతం, ఏది మేలు చేస్తుంది? అదే ఈ బ్యారియర్స్ని చెరిపేయడానికి డెఫినెట్గా అంటే మొత్తం ఇండియన్ ఇండస్ట్రీ అనే ఒక కాన్సెప్ట్ బిల్డ్ అవ్వడానికి అయితే ఇప్పుడు పరిస్థితులు పక్కాగా ఉన్నాయి. దాన్ని ఎంతవరకు మన ఇండస్ట్రీలో అన్ని ఇండస్ట్రీల్లో ఉన్న వాళ్ళందరూ ఇంకొంచెం చొరవ తీసుకొని ముందడుగు వేస్తే మాత్రం డెఫినెట్గా ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీ లేకపోతే తమిళ ఇండస్ట్రీ, తెలుగు ఇండస్ట్రీ లాగానే కాకుండా ఇండియన్ సినిమా ఇండస్ట్రీ అనేది ఒకటి ఉంటుంది. అప్పుడు ఎవరు ఎక్కడైనా చేయొచ్చు, ఎవరు ఇంకా ఏది ఇటువంటి ఈ అవార్డ్స్ పరంగా కానీ లేకపోతే ఇంకే పరంగా కానీ ఇబ్బందులు అదే ఈ పడకుండా. సౌత్ని చిన్న చూపు చూసే పరిస్థితి ఇప్పుడు లేదు. ఉదాహరణకి అంటే సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. లాల్ సింగ్ చద్దాలో ఏరికోరి నాగ చైతన్యతో యాక్ట్ చేయించారు. అలాగే బ్రహ్మాస్త్ర సినిమాలో నాగార్జున తీసుకున్నారు. అలాగే ఇప్పుడు మన గాడ్ ఫాదర్ సినిమాలో
సల్మాన్ ఖాన్ సల్మాన్ ఖాన్, అవును. అంటే ఈ మార్కెట్ని కూడా మనం విస్మరించడానికి Big Brother అంటాడు కదా, ఈ మార్కెట్ని మనం విస్మరించకూడదు, దీన్ని కూడా మనం టార్గెట్ చేయాలని ఎప్పుడు రిలీజ్ అయ్యారు వాళ్ళు. ఆ క్రమంలోనే ఇవన్నీ జరుగుతున్నాయి అన్నమాట. మన సౌత్ ఇండియా నుంచి ఆర్టిస్ట్ని తీసుకోవడం, వాళ్ళు మన సౌత్ ఇండియన్ సినిమాలు యాక్ట్ చేయడం, ఇవన్నీ చేస్తున్నారు. అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా అండి, అంటే క్రియేటర్ అనేవాడు కేవలం ఒక ప్రోడక్ట్ని తయారు చేయడంతో పాటుగా మంచి క్రియేషన్ చేయడంతో పాటు అందులో ఎలిమెంట్స్ ఏవే ఎలిమెంట్స్ ఉండాలి. ఉదాహరణ ఒక బిర్యానీ తయారు చేసినట్టుగా అన్ని నాణ్యమైనటువంటి సరుకులు వేస్తేనే మంచి బిర్యానీ అయ్యేటట్టుగా అంతే కదా. రాజమౌళిలో ఇంకొక టెక్నిక్ కూడా మనం గమనించాం. ఇప్పుడు బాహుబలి సినిమా తీసినప్పుడు నేషనల్ వైడ్గా ఉన్నటువంటి అందరూ అన్ని లాంగ్వేజెస్ సంబంధించిన రిప్రజెంటేషన్ కూడా అందులో ఉండేటట్టుగా చూసుకున్నాడు. అవును, కన్నడ నుంచి సుదీప్ ఉన్నాడు, తమిళ్ నుంచి సత్యరాజ్, ఇలాగా కరెక్టే. అంటే ఇప్పుడు RRR విషయం చూసుకుంటే ఆలియా భట్ ఉంది, అజయ్ దేవ్ గారు ఉన్నారు. అవును అవును. అంటే క్రియేటర్స్ అనే వాళ్ళకి ఈ సెన్స్ ఉండాలి అనే ఒక సిగ్నల్ ఇచ్చినట్టుగానే డెఫినెట్ ఉంటుంది. అది అదే అంతే కదా అనుకున్నట్టు ఈ ఆర్టిస్టులు అక్కడ, ఆర్టిస్టులు ఇక్కడ, ప్రతి చోట ప్రతి ఒక్కరు ఆర్టిస్ట్. ఇప్పుడు RRR తర్వాత ఎన్టీఆర్, రామ్ చరణ్ నేషనల్ స్టార్స్ అయ్యారు, ఇప్పుడు గ్లోబల్ స్టార్స్ అని కూడా అంటున్నారు. కానీ అంతకుముందు RRRకి ముందు రామ్ చరణ్ ఒక సినిమా చేశాడు, అది ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. ఎన్టీఆర్ డబ్బింగ్ సినిమాల ద్వారా మాత్రమే అక్కడ వాళ్ళకి పరిచయం. కాబట్టి అక్కడ ఫేస్ ఆఫ్ ది మూవీ ఎవరు? అజయ్ దేవగన్, ఆలియా భట్. అంటే రిలీజ్ అయినప్పుడు కూడా ఆలియాస్ న్యూ మూవీ RRR అని కూడా ఒకటి రెండు రోజులు రాశారు వెబ్సైట్స్ లో. అంతే కదా. అంటే అక్కడ తెలియదు కాబట్టి ఇక్కడ మనకి ఎన్టీఆర్, రామ్ చరణ్ పెద్ద స్టార్స్. అక్కడ నార్త్ ఇండియాలో ఎక్కడో మారుమూలకి వెళ్తే ఎవరు తెలుస్తారు? అజయ్ దేవగన్ తెలుస్తాడు వాళ్ళకి. అజయ్ దేవగన్ అక్కడ ప్రొజెక్ట్ చేసి ఆ పోస్టర్స్ అవి వేసి సహజం కదా, అది మార్కెట్ టెక్నిక్. తప్పు పట్టడానికి ఏముంది? అవును. సో అంటే ఆస్కార్ విషయంలో కూడా అలాంటి టెక్నిక్సే పాటించాలా అనేది ఒక ప్రశ్న. అదే అంటే దానికి కొన్ని ప్రమాణాలు ఉంటాయి. ఆస్కార్ అవార్డు పొందడానికి కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి, ఆ గైడ్ లైన్స్ ఫాలో అవ్వాలి. ఇప్పుడు ఇందా మనం అనుకున్నట్టు అందులో 10 మందో 20 మందో ఉండే ఇది కాదు, చాలా పెద్ద ఇది ఉంటుంది. 80 దేశాల నుంచి దాని ప్రాతినిధ్యం వహిస్తారంట. సో వీళ్ళందరినీ మెప్పించాలి. సో వాళ్ళందరూ ముందు ఈయన అన్నట్టు, శివగారు అన్నట్టు వాళ్ళందరూ చూసేలా చేయాలి. కరెక్ట్. ఇప్పుడు మీరు అందరు మాట్లాడుతూ ఒక చాలా వ్యాలిడ్ పాయింట్ చెప్పారు. ఇప్పుడు జాతీయ స్థాయిలో పంపించే సినిమాలన్నీ చూస్తారని నమ్మకం లేదండి, చూపించేలా మనం కూడా చేయాలి. అక్కడ కూడా లోపం ఉందంటారు మనకి? డెఫినెట్గా. అది అందుకే కదండి ఇప్పుడు మన దగ్గర నుంచి మనం ఎంట్రీలు పంపించడంతోనే కాదు, డెఫినెట్గా అక్కడ అది స్క్రీనింగ్ అవ్వాలి. స్క్రీనింగ్ అయిన తర్వాత వాళ్ళు చూసి చాలా ఉంటాయి. ఈ మధ్యన మన వాళ్ళని కూడా అక్కడ కొంచెం ఆ జ్యూరీలో వెళ్ళటం, మన లాస్ట్ టైం విఎన్ ఆదిత్య గారు ఇట్లా కొంతమంది ఇప్పుడు మన ప్రేమరాజు, విఎన్ ఆదిత్య వీళ్ళు వెళ్ళారు. సో ఏంటంటే అలా అని మనం ఏదో ఒక సాదాసీదా సినిమాని కానీ ఆ పాటను కానీ చేయలేం కదా. పాటలో కానీ సినిమాలో కానీ విషయం ఉండాలి, దానికి తోడు ప్రమోషన్ ఉండాలి. అది ఇప్పుడు ఇవేను ఆస్కార్ వచ్చిన తర్వాత కూడా నేను నెంబర్ ఆఫ్ రివ్యూస్ అన్ని చదువుతూ ఉంటే, అంటే ఎవరు ఆలోచన వాళ్ళది, ఎవరు విశ్లేషణ వాళ్ళది, ఎవరిని మనం తప్పుపట్టలేం. ఆ క్యాన్వాస్ కూడా చూస్తే ఒక ఇంటర్నేషనల్ స్థాయి క్యాన్వాస్లో నాటు పాట ఉన్నట్టుగా బ్యాక్గ్రౌండ్ కానీ వాళ్ళందరూ కూడా ఒక హాలీవుడ్ యాక్టర్స్ లాగే కనిపించడం, ఆ హాలీవుడ్ యాంబియన్స్ని క్రియేట్ చేయడం, అంటే మొదటి నుంచి కూడా డెఫినెట్గా విజువల్ ఇంపాక్ట్ కూడా ఆ మూవీ సాంగ్కి ఉంది. ఓన్లీ ఆడియో ఒకటే కాదు, అది విజువల్ ఇంపాక్ట్, విజువల్ కూడా. అంటే వాళ్ళిద్దరు కోఆర్డినేషన్, డ్యాన్స్ కావచ్చు, బ్యాక్గ్రౌండ్ ప్లస్ ఆ సన్నివేశం కావచ్చు, మెయిన్ ఆ పాటకు ఉండే సన్నివేశం, ఇవన్నీ అంటే ఆ పాట బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ కూడా కలిసి వచ్చాయి. అంటే ఆ పాట 4-5 నిమిషాలు ఉండే ఆ పాట 16 రోజులు చిత్రీకరించారంట. ఏది అంతకుముందు చేసిన రిహార్సల్స్ పక్కన పెట్టారు, ఓన్లీ షూట్ చేయడానికే 16 రోజులు టైం తీసుకున్నాడంటే అంటే ఎంత శ్రద్ధ తీసుకొని దాన్ని అలాగా ఏదో ఒక టేక్ 16 టేకులో 40 టేకులు ఎంత తీసుకున్నాడని చెప్పి ఎన్టీఆర్, రామ్ చరణ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ పాట కోసం 16 రోజులు అంటే 16 రోజులు అంటే ఒక సినిమా తీసేస్తారు జనరల్గా. ఇంకా కొంతమంది జాతకు ప్లాన్ చేసుకుంటే వారం రోజుల్లో కూడా సినిమా తీయొచ్చు. అటువంటిది ఒక పాట కోసమే 16 రోజులు టైం తీసుకున్నాడంటే అది అందరూ ఎక్స్పర్ట్స్. డాన్స్ రామ్ చరణ్, ఎన్టీఆర్ ఎంత గొప్ప డాన్సర్స్, సినిమాటోగ్రాఫర్ సెంచరీ, అది ఒక రోజులో అవగొట్టేయచ్చు కావాలంటే. ఎందుకంటే అది అంతకుముందు ఇంకా చాలా రోజులు ప్రాక్టీస్ చేశారంట. రోజుల తరబడి ప్రాక్టీస్ చేసిన దాన్ని చిత్రీకరించడానికి 16 రోజులు తీసుకున్నాడంటే దాని వెనకాల ఎంత శ్రమ, ఎంత షూటింగ్ లొకేషన్ కూడా ఉక్రెయిన్లో తీశారు కదా. అవును,
ఆ కోట అదంతా కూడా ఉక్రెయిన్. అవును అవును. తర్వాత అది దెబ్బతిన్నది ఆ ప్రాంతం. ఇప్పుడు యుద్ధం జరుగుతుంది కదా, జరిగింది కానీ ఆ ఉక్రెయిన్ బ్యాక్గ్రౌండ్ అదంతా. అవును అవును. అయితే ఇంకొకటి అండి, ఇప్పుడు మళ్ళా కమ్ టు ది పాయింట్ ఆఫ్ ఎలిఫెంట్ విస్పరర్స్కి. ఎలిఫెంట్ విస్పరర్స్ సినిమా గుర్తింపు దక్కడం ద్వారా ఎలాంటి ఇండికేషన్స్ ఇచ్చింది క్రియేటర్స్కి? కొత్త ప్రయత్నాలు ఎప్పుడు ఎంకరేజ్మెంట్. భారీ బడ్జెట్ సినిమాలే కాదు, లో బడ్జెట్లో తయారయ్యే సినిమాలు, డాక్యుమెంటరీస్ కూడా గెలుచుకోవడానికి అవకాశం ఉంది డెఫినెట్గా. ప్లస్ వాళ్ళు ఇంత ముందు కూడా గెలిచారు వాళ్ళు, దాని డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ వాళ్ళు ఇంత ముందు ఒకటి కూడా గెలిచారు. సో అంటే ఒక కొత్త కాన్సెప్ట్స్, అంటే అది హృదయానికి హత్తుకునేలా ఉండే చిన్న కాన్సెప్ట్స్ కావచ్చు, చిన్న చిన్న కాన్సెప్ట్స్ని తీసుకొని కొంచెం మేకింగ్ అంటే నడిపించే విధానం కానీ అది కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటే వాటిని అంతర్జాతీయ వేదికల మీద డెఫినెట్గా మనం ప్రజెంట్ చేసుకోవడానికి ఇలాంటి. ఇంకొకటి ఏంటంటే ఎలిఫెంట్ విస్పరర్ అనే డాక్యుమెంటరీ ఈ RRRకి చాలా పెద్ద మేలు చేసినట్టు. ఇప్పుడు దానికి రాకపోయి ఉంటే ఏంటి పరిస్థితి? ఇది ఒకటే లాబింగ్ వల్ల వచ్చింది అనేటువంటి ఒక అనేవాళ్ళు. దానికి రావడం వల్ల మరి డబ్బు దానికి, ఇప్పుడు దాని మొత్తం బడ్జెటే ₹1,00,00,000 ఎంతో ఉంటుందేమో, మరి 80 కోట్లు 100 కోట్లు ఎక్కడ ఖర్చు పెడతారు వాళ్ళు? పైగా ఇంత ఖర్చు పెట్టారు. అవార్డు విలువ ఏంటి? నిజానికి ఒకవేళ అవార్డు వెనక్కి ఇవ్వాలనుకుంటే దానికి $1 ఇస్తారంట, కేవలం $1. అంటే అది 4 కేజీలు బరువు, దానికి గోల్డ్ కోటెడ్ ఇవన్నీ ఉన్నా కూడా దాన్ని ఏం చేసుకుంటారు? ఇప్పుడు 80 కోట్లు 100 కోట్లు అంటే అదొక గౌరవం, అదొక గౌరవం ఆ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఒక అది వెలకట్టలేని దాన్ని. అది ఇప్పుడు 80 కోట్లు వాళ్ళు ఉండటం, అక్కడికి వెళ్ళి 4 రోజుల నుంచి ఉన్నారు, షోలు ఏర్పాటు చేయాలి, స్క్రీనింగ్, అక్కడ స్క్రీనింగ్ వాటికి రెంట్లు కట్టాలి, దాన్ని ప్రమోట్ చేయాలి, హోడీలా పెట్టాలి, పెట్టిన తర్వాత మీడియా ఇవి పెట్టాలి, వీటన్నిటికీ ఖర్చు అవుతుంది డెఫినెట్గా. అదే ఇందాక అందుకే స్టార్టింగ్లో దాదాపుగా 1000 కోట్లు బడ్జెట్ ఉంటుంది ఆస్కార్ గోస్ టు అని అందులో మొత్తం అది చూపిస్తాడు మొత్తం. ఓకే, ఒక డైరెక్టర్ డెబ్యూ మూవీ ఆస్కార్ అక్కడ వరకు వెళ్తుంది, తనని అక్కడ ఉండే దీనికంటూ ఒకరు ఉంటారు ప్రమోట్ చేయడానికి, ఒకరు ఏజెన్సీలు, ఒకరిని పట్టుకుంటే, కానీ అంత ఖర్చు పెట్టలేకపోతాడు, పెట్టినంత పెడతాడు అయిపోద్ది చివరికి. అంటే ఈవెన్ లగాన్ సినిమా నామినేట్ అయినప్పుడు ఇదే డిస్కషన్ వచ్చిందంట. వస్తే దానికి అప్పుడు అయ్యే ఖర్చు ఇంత ఖర్చు అవుతుందంటే అమ్మో అంత మనకు వద్దులే అని చెప్పి అమెరికాని డ్రాప్ అయ్యాడని చెప్పి అంటారు. కాబట్టి అంటే శివగారు అన్నట్టు మరి ఇది స్క్రీనింగ్ అమెరికా వెళ్ళడం, ఇప్పుడు ఈ టీం అంతా రాహుల్ సిప్లిగంజ్, చంద్రబోసు, కీరవాణి, కార్తికేయ, కాలభైరవ వీళ్ళందరూ వెళ్ళారు అవార్డు తీసుకోవడానికి. మరి ఇది ఊరికనే అది గవర్నమెంట్ ఏం స్పాన్సర్ చేయలేదు కదా అది. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే దానికంటే ముందు కూడా వీళ్ళు లాస్ ఏంజలస్ వెళ్ళడం, రకరకాలుగా వెళ్ళడం, ఇద్దరిద్దరుగా వెళ్ళడం, ముగ్గురుగా వెళ్ళడం, అందరినీ కలవడం. ఇప్పుడు స్పీల్బర్గ్ లాంటి పెద్ద డైరెక్టర్ని పట్టుకోవడం, అప్రోచ్ అవడానికి కూడా ఒక ఇది ఉంటుంది. జస్ట్ లైక్ దట్ వాళ్ళు వెళ్ళి కలుసుకోలేరు కదా, దాని వెనకాల ఎంత ప్రయత్నం ఉంటుంది. తర్వాత అక్కడ స్క్రీనింగ్ అంటే ఒక్కరికి ఒక షో చూపించడానికి ₹1,00,00,000 అవుతుంది మన కరెన్సీలు అనేటువంటి ఒక లెక్క కూడా ఈ మధ్యన ఎవరో రాశారు దానికి సంబంధించి. 80 లక్షల నుంచి ₹1,00,00,000 అవుతుంది అని అన్నారు. నిజమా వస్తుంది అటువంటి షోలు, అటువంటి స్క్రీనింగ్స్ కనీసం ఒక 20-30 చేయాల్సి కదా అన్నారు. 25 నుంచి 30 వరకు వేస్తే గానీ, ఎందుకంటే జ్యూరీ మెంబర్స్ కీలకమైన వ్యక్తులు, లేకపోతే ఇప్పుడు స్పీల్బర్గ్ చూశాడు, ఆయన వచ్చి మాట్లాడాడు, అది ప్రపంచవ్యాప్తంగా అది ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు స్పీల్బర్గ్ చూస్తానంటే లేదండి మిగతా వాళ్ళందరూ గ్యాదర్ అయిన తర్వాత అందరు కదా. కాబట్టి ఇవన్నీ ఉంటాయి. అవి మనం అంటే ఇంత ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డు గెలుచుకున్నప్పుడు దానికి ఎంత ఖర్చు అయ్యి ఉంటుంది, అటువంటి లెక్కలు వేయకూడదు. అది తద్వారా వచ్చిన ప్రతిష్ట పేరు గురించి మనం మాట్లాడు. ఇప్పుడు ఒకవేళ కమర్షియల్ యాంగిల్లో ఆలోచిస్తే ఈ రోజు RRR సినిమాకి వచ్చే మైలేజ్తో పోల్చితే వీళ్ళు పెట్టిన ఖర్చు పీనట్స్ అని చెప్పాలి, నథింగ్ కదా. అంతే కదా. ఇప్పుడు అంతవరకు ఎందుకండి, ఇప్పుడు రామ్ చరణ్ని వాళ్ళ అభిమానులు కావచ్చు, లేదా ఒక వర్గం కావచ్చు, ఈరోజు యూనివర్సల్ స్టార్ అని చెప్పేసి గ్లోబల్ స్టార్ అని గర్వంగా చెప్పుకుంటున్నారు చేసి ఆయన అమెరికాలో జరిగిన ఇంటర్వ్యూలో పాల్గొన్న, టీవీ షోలో పాల్గొన్న క్లిప్. అంటే ఇది ఏమన్నారు, ఇది కేవలం RRRకి మాత్రమే కాదు, ఎన్టీఆర్ యాక్ట్ చేసిన సినిమాలన్నిటికీ గుర్తింపు వస్తుంది, రామ్ చరణ్ యాక్ట్ చేసిన సినిమాలన్నిటికీ గుర్తింపు వస్తుంది, రాజమౌళి అంత ముందు తీసిన సినిమాలు, ఇప్పుడు ఏగ కానీ, ఇసై కానీ, విక్రమార్కుడు కానీ, మగధీర కానీ, అన్ని సినిమాలు మళ్ళీ యూట్యూబ్లో కూడా చూస్తారు. KGFతో యశ్ పెద్ద హిట్ కొట్టాడు. యశ్ సినిమాలు అంతకుముందు యాక్ట్ చేసిన సినిమాలన్నీ డబ్బింగ్ చేస్తున్నారు వేరే వేరే లాంగ్వేజెస్ అన్నిట్లో. సో ఇంపాక్ట్ అనేది అసలు మనం దాన్ని డబ్బుతో మనం కొలవలేము. డబ్బు అయితే ఎంత ఎఫర్ట్స్ ఎందుకు పెడతారండి వాళ్ళు, వాళ్ళకి వచ్చిన డబ్బులు చాలు కదా. అది అవును.
డెఫినెట్గా. రెండోది ఇప్పుడు కీరవాణి గారండి, ఆ రోజు నేను లైవ్లో కూడా నేను ఉన్నాను, ఆ అవార్డ్స్ ఇస్తున్నాడు మా ఛానల్ తరఫు నుంచి నేను లైవ్ రిపోర్ట్ చేశాను. ఒక ఎమోషనల్గా మాట్లాడాడు ఆయన, ఒక ఎమోషనల్గా పాట పాడాడు. సో టోటల్లీ దిస్ ఏదైతే అవార్డు గోస్ టు రాజమౌళి ఫ్యామిలీ అంటూ ఆయన ఒక మాట అన్నాడు. అంటే ఇది మొత్తం వాళ్ళ ఫ్యామిలీకే ఓన్ చేసి ఫ్యామిలీ వరకు క్రెడిట్ అనేది ఆయన ఇచ్చాడు. దీన్ని ఏ విధంగా చూడాలి? నేను అనుకోవడం రాజమౌళి ఫ్యామిలీ అంటే రాజమౌళి ఫ్యామిలీ డెఫినెట్గా రాజమౌళి అనే ఆయన చిన్న ఇంత పాయింట్ నుంచి ఇంత పాయింట్ వరకు మొత్తం కేర్ తీసుకునే వ్యక్తి ఆయన. లేకపోతే అంత ఇన్ని వరుస విజయాలు రావు. ప్లస్ రాజమౌళి ఫ్యామిలీ అంటే ఓకే, అందరూ దానికి సంబంధించిన వర్క్ చేస్తారు. కీరవాణి కూడా ఆయన కూడా రాజమౌళి ఫ్యామిలీ. కానీ నా ఉద్దేశం అంటే రాజమౌళి ఫ్యామిలీ ఇన్ ద సెన్స్ ఆ మూవీకి పని చేసిన వాళ్ళందరూ రాజమౌళి ఫ్యామిలీ అలా తీసుకోవచ్చు కదా. కరెక్ట్. మొత్తం సినిమాకి పనిచేసిన వాళ్ళందరూ రాజమౌళిని నమ్మే చేశారు కదా. అది రాజమౌళి బ్రాండ్తోనే అందరూ వర్క్ చేశారు అక్కడ. సో రాజమౌళి ఫ్యామిలీ, సో అందరూ ఆ మూవీకి వర్క్ చేసిన వాళ్ళందరూ. తర్వాత తప్పదు గారు మీరు చెప్తూ నెక్స్ట్ ప్రాజెక్ట్ రాజమౌళి గారిది ఇంటర్నేషనల్ హాలీవుడ్ రేంజ్ మూవీ, హాలీవుడ్లోకి ఎంట్రీ అవుతున్నారు అనేది. సో దానికి ఇప్పుడు ఈ ఆస్కార్ అనేది ఒక గట్టి టేక్ ఆఫ్ అయినట్టు చాలా. అంటే మొత్తం అంటే ఇప్పుడు ఈ బాహుబలి తర్వాత RRR సినిమాని ఏ విధంగా అయితే ఆయన జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో ఎలాగైతే ఇప్పుడు తీసుకెళ్ళగలిగాడో, ఇప్పుడు దాని ప్రభావం మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో కేఎల్ నారాయణ తీస్తున్న సినిమా మీద ఉంటుంది. దానికి అంటే దీనికి ఉదాహరణ 1000 కోట్లు సంపాదిస్తే దానికి ఒక 5-6 వేల కోట్లు సంపాదించడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇంటర్నేషనల్ మార్కెట్ డోర్స్ అన్నీ ఇప్పుడు ఓపెన్ అవుతాయి కదా. రాజమౌళి ఇప్పుడు పెద్ద రాజమౌళి గురించి ఒక ఇందాక నువ్వు చెప్పినట్టు స్పీల్బర్గ్, జేమ్స్ కామెరూన్ వీళ్ళు మాట్లాడారంటే అసలు ఎవరు అని అందరూ డిస్కస్ చేసుకుంటారు. ఆయన సినిమాల గురించి ఇంటర్నెట్లో వెతుకుతారు, గూగుల్ చేస్తారు. ఇప్పుడు ఈ సినిమాని ఇంకా ఎక్కువ మంది వెయిట్ చేస్తారు. కాబట్టి రాజమౌళి బాధ్యత మరింత పెరిగిందని చెప్పాలి మనం. అయితే ఇంకొక విషయం ఏంటంటే అంతర్జాతీయ వేదికల మీద తెలుగు సినిమాకి ఒక విండో ఓపెన్ చేసినట్టుగా కదా. డెఫినెట్గా. ఎందుకంటే ఇండియన్ సినిమాగా ఒక ముద్ర వేస్తే తెలుగు సినిమాగా నటీనటులకు కూడా అంతర్జాతీయ వేదికగా ఒక విండో ఓపెన్ చేసినట్టుగా. డెఫినెట్గా. అంటే నిన్న మొన్నటి వరకు తెలియని ఆర్టిస్టులు కానీ తెలియని టెక్నీషియన్స్ కానీ వీళ్ళందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఒక డెఫినెట్గా వాళ్ళకి ఒక గుర్తింపు వచ్చింది కనుక RRR అనేది ఇండియన్ మూవీకి తెలుగు మూవీకి మొత్తం అందరికీ హెల్ప్ చేస్తుంది. అంటే ఆల్రెడీ ఇప్పుడు కొంతమంది హాలీవుడ్ డైరెక్టర్స్తో రామ్ చరణ్ తోటి ఎన్టీఆర్ తోటి మూవీస్ తీయాలనే చర్చలు జరుపుతున్నారని కూడా మనకు వార్తలు వస్తున్నాయి. అంటే మన ఇండియానే చాలా పెద్ద మార్కెట్. అవునవును, డెఫినెట్గా కదా. కాబట్టి దానికి హాలీవుడ్ మార్కెట్ కూడా తోడైతే ఇంకా మనం అద్భుతాలు చేయొచ్చు. ఓన్లీ హాలీవుడ్కి మాత్రమే పరిమితమైన హీరోని కాకుండా ఇండియా నుంచి కూడా ఇప్పుడు తెలుగు నుంచి కూడా ఈ హీరోని తీసుకొని మనం ఇంగ్లీష్ సినిమాలు తీయొచ్చు అనే ఆలోచన వచ్చేలా చేసిన ఇది ఘనత రాజమౌళికి చెందుతుంది. సరే, ఈ రాజమౌళి గొప్పతనాన్ని లేకపోతే ఈ అవార్డుకి వెళ్ళడానికి గల కారణాలు ఇవన్నీ కూడా మనం అన్ని విశ్లేషిస్తూ ఉన్నాం, మనం ఇంకా చాలా మంది విశ్లేషిస్తూ ఉన్నారు. కానీ ఇంకొక పాయింట్ ఏంటంటే దాన్ని మనం మాట్లాడుకునే మధ్యలో దీన్ని ఆపాము, దాన్ని మళ్ళీ నేను కొనసాగిస్తా. దీనికి వచ్చిన ఇంత గుర్తింపుని అభినందించడంలో ఇండియన్ సినిమా ఫెయిల్ అయింది అనుకోవచ్చా? అంటే అప్పుడే ఇట్స్ టూ ఎర్లీ కదా, జస్ట్ 13వ తారీఖు వచ్చినట్టున్నారు వాళ్ళు, ఇంకా వాళ్ళు ఇప్పుడు చేరుకుంటున్నారు. అంటే ఎందుకంటే కనీసం ఒక ప్రకటన లేకపోతే ఈ పాటికి జరగాలి కదా. అవునవునవును. అంటే ట్వీట్ లో అమితాబ్ బచ్చన్ గారు లాంటి వాళ్ళు వీళ్ళు షారుఖ్లు ఎవరో ట్వీట్ చేశారు, అభినందనలో 3RRR అద్భుతంగా చేసింది, కంగ్రాచులేషన్స్ అన్నారు. అంతవరకే తప్ప అవును ఇప్పటివరకు ఒక ప్రకటన కానీ లేకపోతే మేము ముంబైలో దీన్ని ఎంత పెద్ద సెలబ్రేట్ చేయబోతున్నామని కానీ, అంటే లేకపోతే ముంబై ఇండస్ట్రీ అంతా హైదరాబాద్కి వచ్చి చేస్తామని కానీ ఏదో ఎట్లాంటి ఇండివిజువల్ గా చేసేది కాదు. కాబట్టి అది ఒకసారి మాట్లాడి ఫిల్మ్ ఇండస్ట్రీ తరపున వాళ్ళు వచ్చిన తర్వాత డిస్కషన్ చేసి ఒకసారి ఒక డేట్ ఫిక్స్ చేసుకుందాం అనుకోవచ్చేమో. అంటే ఆల్రెడీ ఈ విషయంలో మనం తమిళనాడు ప్రభుత్వాన్ని అభినందించాలి. ది ఎలిఫెంట్ విస్పరర్ దానికి గాను ఎవరైతే దానికి వర్క్ చేశారో 91 మంది వర్క్ చేశారంట దానికి. ఆ 91 మందికి ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున నగదు బహుమతి ఇవ్వడంతో పాటు ఒక్కొక్కరికి ఒక ఇల్లు ఇచ్చారంట. అంటే ఒక మన తమిళనాడుకి ఇంత ఘనత తీసుకొచ్చారు అనే ఒక తమిళ ఇండస్ట్రీ, తమిళ గవర్నమెంట్ వాళ్ళ డెసిషన్స్ ఎప్పుడు కూడా పార్ ఎక్సలెన్స్, నో డౌట్ ఇన్ ఇట్. నేను ఇప్పుడు అడిగాను, నా ప్రశ్న ఉద్దేశం కూడా అదే. సరే, ఇండియన్ గవర్నమెంట్ ఉంది, ఇండియన్ కి సంబంధించి ఫిల్మాటోగ్రఫీ ఇండస్ట్రీ ఉంటుంది, ప్రకటన చేయాలి కదా, వీఆర్ గోయింగ్ టు
డూ సంథింగ్ ఆన్ ఆర్ఆర్ఆర్ సక్సెస్ చేయాలి కదా, ఖచ్చితంగా. ఒక ప్రకటన చేయవచ్చు, లేదా వెరీ సూన్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ బ్లాస్ట్ అని ఇప్పటికి ప్రకటించవచ్చు. అవును, ఎందుకంటే యావత్ ప్రపంచం చూసింది, యావత్ ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళు, ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ అందరూ విట్నెస్ చేసినప్పుడు సో దాన్ని, ఎందుకంటే ఇది కూడా డిస్క్రిమినేషన్ లో ఒక భాగమైనటువంటి చర్చ కూడా నడుస్తుంది. అందుకని చేయాలి ఖచ్చితంగా. మన భారతీయ చిత్ర పరిశ్రమ RRR యూనిట్ని ఘనంగా సత్కరించాలి. అంటే వాళ్ళే కాదు, మన తెలుగు అదే నేను చెప్పబోతున్నా, మన తెలుగు వాళ్ళు కూడా పరిశ్రమ కూడా, ఇప్పటికీ తెలంగాణ, మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు చేయాలి, ఇప్పటికే ప్రకటించాలి. లేదా మన చిత్ర పరిశ్రమలు కూడా, మన తెలుగు చిత్ర పరిశ్రమ కూడా ఈ విషయంలో చొరవ తీసుకొని ఇంకా నభూతో నా భవిష్యత్ అన్న స్థాయిలో వీళ్ళని సత్కరించాలని. ఎందుకంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కావచ్చు, లేదా ఫిల్మ్ ఛాంబర్ కావచ్చు, లేదా డైరెక్టర్స్ అసోసియేషన్ కావచ్చు, అట్లీస్ట్ తెలుగు సినిమా అండి అన్నారు కదా, తమిళనాడులో ఎవరితో సంబంధం లేకుండా వాళ్ళు ప్రకటించి పడేశారు 91 కోట్లు 91 ఇల్లు, ఇంకా అంతకుమించి ఇంకేముంటుందండి. సో అట్లా అదే 91 లక్షలు 91 ఇల్లు, అలానే వీళ్ళు కూడా ఏముందో ఇప్పటి ప్రకటించడం తప్పేం లేదు కదా. అవునవును, రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ మీ విలువైన సమయాన్ని కేటాయించి చర్చలో పాల్గొన్నందుకు. శివ గారు, జప్పాజీ గారు, చాలా మంచి విషయాలు మాట్లాడుకుని, చర్చలా కాకుండా మంచి చిట్ చాట్ లా గడిచింది. థ్యాంక్ యూ సో మచ్. సో ఏదేమైనప్పటికీ కూడా RRR సాధించినటువంటి విజయం చిన్న విజయం అయితే కాదు. ఆస్కార్ రావడంతో పాటుగా చాలామంది ఔత్సాహికులకు ఒక ప్రేరణ కల్పించింది, క్రియేటర్స్కి ఒక జోషి నింపించింది. అయితే రానున్న రోజుల్లో ఈ డిస్క్రిమినేషన్ మీద వస్తున్నటువంటి ఏదైతే ఆరోపణలు ఉన్నాయో అవి ఇప్పటితోటి సమసిపోవాలని, ఇండియన్ సినిమాగానే మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుందాం. ఇదే వాటి మిడ్ డే డిబేట్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.